నమస్తే, వెల్కమ్ టు రహస్యవాణి. సృష్టి చేసి చేసి అలసిన బ్రహ్మకు కల్పాంతం సమీపించటంతో నిద్రమత్తు ఆవరించింది. ఆ నిద్రమత్తులో ఆయన ఆవులించినప్పుడల్లా పర్వత శిఖరాగ్రాలు చిట్టి అగ్ని వెదజల్లాయి. నిద్ర పట్టే సమయాన కళ్ళు చెమ్మగిల్లగా ఆకాశంలో గుంపులు గుంపులుగా కూడిన ప్రళయ మేఘాలు మెరుపులతో భయంకరంగా గర్జిస్తూ ఏనుగు తొండాల వంటి దారాలతో వర్షించి లోకాన్ని జలమయం చేశాయి. ఆయన కనురెప్పలు బరువుగా వాలటం ప్రారంభించేసరికి అన్ని దిక్కులా గాండాంధకారం అలుముకుంది. ఈ ప్రళయ పరిస్థితిలో బ్రహ్మ నిద్రించాడు. ఆయనకు ప్రళయం అనేది రాత్రికాలం. తిరిగి నూతన కల్పారంభం కానున్న సమయం ఆసన్నమైంది. సరికొత్త జగత్తు మీద వెలుగు ప్రసరించబోతున్న తరుణంలో సరస్వతీదేవి వీణ సవరించి భూపాల రాగ స్వరాలను మెల్లగా పలకరిస్తూ ఉండగా బ్రహ్మకు మెలకువ వచ్చింది. పద్మాసనం వేసి కూర్చొని 4 ముఖాలతో 4 దిక్కులు కలియ చూశాడు బ్రహ్మ. కింద ఉన్న ఎక్కడ రిపీట్. సరికొత్త జగత్తు మీద వెలుగు ప్రసరించబోతున్న తరుణంలో సరస్వతీదేవి వీణ సవరించి భూపాలరాగ స్వరాలను మెల్లగా పలికిస్తుండగా బ్రహ్మకు మెలకు వచ్చింది. పద్మాసనం వేసి కూర్చుని 4 ముఖాలతో 4 దిక్కులు కలియ చూశాడు బ్రహ్మ. కింద ఉన్న జగత్తు అంతా నీటిమయమై మహాపర్వతాల్లాంటి కెరటాలతో కల్లోలంగా ఉంది. ఆ తరంగాల మధ్య ఒకచోట కళ్ళను మిరుమిట్లు గొల్పే తెల్లని కాంతిరేఖ కనిపించింది. ఆ కాంతిలో తరంగాలపై తేలుతూ ఒక పెద్ద మర్రియాకు, దానిపై చందమామ లాంటి పసివాడు పడుకొని కుడికాలి బొటన్వేలు చప్పరిస్తూ కనిపించాడు. చేతులు జోడించి కన్నులు మూసి ధ్యానించి తెరచినంతలో ఒక వింత దృశ్యం కనిపించింది. ఆ పసివాడు విశ్వవిరాట్ స్వరూపుడైన పరబ్రహ్మేనని బ్రహ్మకు అనుభవపూర్వకంగా తెలిసింది. కానీ ఇప్పుడు ఆ పిల్లవాని తల ఏనుగు తలను పోలి చిన్నారి తొండంతో కుడి పాదాన్ని పట్టి నోటిలో పెట్టుకున్నట్టు కనిపించింది. ఆ ముఖం చాలా ప్రసన్నంగా ఉంది. పిల్లవాడు చంద్రకాంతితో ప్రకాశిస్తున్నాడు. 4 చేతులు కలిగి ఉన్నాడు. బ్రహ్మ ఆశ్చర్యంగా చూస్తున్న మరు నిమిషంలా ఆకుతో సహా ఆ పిల్లవాడు అదృశ్యమయ్యాడు. బ్రహ్మకు ఆ ప్రదేశంలో ఎత్తుగా లేచిన పెద్ద మట్టి దిబ్బ ఒకటి కనిపించింది. క్రమక్రమంగా నీటి నుంచి సువిశాలమైన భూభాగాలు, సముద్ర భాగాలు ఏర్పడ్డాయి. బ్రహ్మ సృష్టికి పూనుకున్నాడు. మొదట పర్వతాలు, నదులు ఏర్పడాలని సంకల్పించి కమండలంలోంచి నీరు తీసి జగత్తు మీద చల్లాడు. తర్వాత వృక్షాలను, సస్యాలను, ఖనిజాలను సంకల్పించాడు. పిమ్మట కదలాడే జీవరాశిని, మొదట సముద్రంలో చేపలను, భూమి మీద జంతుజాలాన్ని, క్రిమికీటకాదుల్ని, పక్షుల్ని సృజించాడు. తరువాత మనుష్యులను సంకల్పించి కమండలోదకాన్ని చిలికాడు. బ్రహ్మ సృష్టి చేస్తున్నంతసేపు సరస్వతీదేవి వీణ వాయిస్తూనే ఉంది. ఎందువల్లనో అనుకోని విధంగా వీణ అపశృతి పలికింది. సరస్వతి నివ్వెరపోతూ కిందికి చూసి మరింత నివ్వెరపడింది. బ్రహ్మ అర్ధాంగి నివ్వెరపాటు అర్థం కాక కమలాసనం నుంచి వంగి కిందకి చూశాడు. పర్వతాలు బోర్ల పడుతూ, శిఖరాలు భూమిలోకి పాతుకొని వెడల్పుగా పర్వత పాదాలు సూర్యరశ్మి పడకుండా గొడుగుల్లాగా ఎదుగుతున్నాయి. సముద్ర తరంగాల మీద జలచరాలు తేలుతూ కుప్పిగంతులు వేస్తున్నాయి. కొన్ని పక్షుల్లా ఎగురుతున్నాయి. జంతువులు చాలా అనర్థాలతో పుట్టాయి. తలలు లేకుండా కొన్ని, వెనుక కాళ్ళు లేకుండా కొన్ని, ఒంటి కాలివి, 3 కాళ్ళవి, కళ్ళు, చెవులు అన్నీ ఉండి నోరు లేనివి, తోకలకు తలలున్నవి, తలకు తోకలున్నవి కనిపించాయి. పక్షులకు రెక్కలు లేవు అని నడవాలంటే కాళ్ళు లేక నేల మీద దొర్లుకుంటున్నవి. ఈ వక్రాలన్నీ గమనించి బ్రహ్మ ఎంతగానో కలవరపడుతూ తన ఉతిమెత్తము మనుష్య సృష్టి ఎలాగుందోనని ఆత్రంగా చూశాడు. మనుషులలో కొందరికి 2 తలలున్నాయి. అందులో ఒకటి స్త్రీది, రెండోది పురుషుడిది. పురుషులు జానెడు బెత్తడుగా ఉన్నారు. స్త్రీలు పెద్ద ఏనుగుల్లాగా, తాటి చెట్లలాగా ఉన్నారు. వీపులకు తలలు అతికించినట్లుగా వాళ్ళు 4, 3 ఒంటికాళ్ళ వాళ్ళు. పొట్టకే పెద్ద నోళ్లున్న కబంధులా ఆక్రందనలు చేస్తూ కనిపించారు. ఇలా సృష్టి చేసినందుకు బ్రహ్మను నిందిస్తున్నట్లుగా గింజుకుంటున్నాయి. ఒక జానెడు మగవాడు తాటి చెట్టంతా వికృతాకారిణి అయిన స్త్రీని చూపిస్తూ, ఓ బ్రహ్మదేవ, ఇలాంటి స్త్రీతో నేను ఎలా సంసార సాగరం ఈదేది అంటూ ఆకాశానికి తలపెట్టి పెద్దగా అరుస్తున్నాడు. 4 తలలంటూ ఉన్నా అసలు తల అంటూ లేని ఓ ఈ బ్రహ్మదేవుడా, మమ్మల్ని ఎందుకు ఇలాగ పుట్టించావంటూ వికృతాకారాల మనుషులు చేస్తున్న ఆక్రందనలు ఆకాశానికి వినిపిస్తున్నాయి.
బ్రహ్మ 4 తలలు గిర్రున తిరిగిపోయాయి. 8 కళ్ళు బైర్లు కమ్మాయి. తెల్లబోతూ బ్రహ్మ సరస్వతి వంక అమాయకంగా చూశాడు. అతని 4 తెల్ల మొహాలను చూసి సరస్వతి సరసంగా చిరునవ్వుతో సరిపెట్టి ఊరుకుంది. ఎందుకిలా జరిగింది? సక్రమమైన సృష్టి జరపాలనే సత్సంకల్పంతోనే కదా నేను సృష్టికి పూనుకున్నాను. ఇలా ఎందుకు జరిగింది అని తనలో తాను అనుకుంటున్నట్లుగా గట్టిగా తలలు పైకెత్తి అరిచాడు బ్రహ్మ. అతని ప్రశ్న దశదిశలా మారుమోగింది. అయోమయంగా వెర్రిచూపులు చూస్తున్న బ్రహ్మకు పెద్ద వెలుగు కనిపించింది. ఆ వెలుగులో ఒక అద్భుత మూర్తి కనిపించాడు. ఆ మూర్తికి ఏనుగు తల ఉంది. 4 చేతులలో పాశం, అంకుశం, కలశం, పరశువు ధరించి ఉన్నాడు. పూర్ణచంద్రుడిలా ప్రకాశిస్తున్నాడు. తెల్లని అతని ఉత్తరీయం ఆకాశమంతటా రెపరెపలాడుతూ ఎగురుతుంది. అప్పుడు సరస్వతి వీణ ఓంకారనాదం చేస్తుంది. సరస్వతీదేవి వేళ్లు వాటంతటా అవే వీణపై నాదాన్ని పలికిస్తూ మాయమాలవ గౌల రాగానికి మారుతూ హంసధ్వని రాగాన్ని అందుకున్నాయి. గజాననుడై సాక్షాత్కరించిన ఆ దివ్యమూర్తి వటపత్రంపై నిలుచుని బ్రహ్మను అభయముద్రతో ఆశీర్వదించాడు. అతని చుట్టూరా శరత్కాల పూర్ణిమ నాటి వెన్నెలలా వెలుగు ఆవరించి ఉంది. బ్రహ్మ అప్రమత్యంగా చేతులు జోడించి నమస్కరిస్తూ, మహానుభావ, అద్భుతమూర్తివైన నీవెవరో తెలుసుకోలేని అజ్ఞానిని అనుగ్రహించు అని అడిగాడు. బ్రహ్మదేవ, సంకల్పం వెనుకనే వికల్పం వెంటాడుతూ ఉంటుంది. అదే విఘ్నం. విఘ్నాన్ని అరికట్టి సంకల్పాన్ని నెరవేర్చే నేను విఘ్నేశ్వరుడును. విఘ్నాలకు నాయకత్వం వహించే వికల్పాన్ని నా గొడ్డలితో ఛేదించి ప్రతి కార్యాన్ని నిండు కలశంలాగా జయప్రదం చేసే విఘ్న వినాయకుడిని. పంచభూతాలు అనబడే పృథ్వీ, నీరు, అగ్ని, వాయువు, ఆకాశములనే భూతగణానికి అధిపతినైన గణపతిని. ఆహార ధాన్యాల్ని ఫలించే సస్యాల్ని నాశనం చేసే మదించిన ఏనుగుల వంటి విఘ్నాలను నా వాడిగల అంకుశంతో అదుపులో పెడుతూ వాటిని నా పాశమనే బలమైన తాటితో కట్టి ఉంచే నన్ను విఘ్నేశ్వరుడు అని పిలువు అని గంభీర స్వరంతో విఘ్నేశ్వరుడు పలికాడు. అప్పుడు బ్రహ్మ, దేవుడు విఘ్నేశ్వర, నా సృజన శక్తికి ఎందుకలాగా ఘోరమైన విఘ్నం జరిగింది? అన్ని వంకలెందుకు ఏర్పడ్డాయి? ఉత్తమంగా సృష్టి జరిగే మార్గం వివరంగా చెప్పు అన్నాడు. విఘ్నం గురించి నీకు తెలియాలనే ఇదంతా జరిగింది. మర్రి ఆకుపై బాలగణపతిగా కనిపించిన వటపత్ర గణపతినే నేను. అప్పుడు నా గురించి ఆలోచించలేకపోయావు. నా గురించి ఆలోచించడం అంటే విఘ్నం గురించి ముందు జాగ్రత్త పడే జ్ఞానాన్ని కలిగి ఉండటమే. ఆ జ్ఞాన స్వరూపుణ్ణే నేను. బ్రహ్మ మొదలుకొని బుద్ధిగల ప్రతి జీవి పనికి దిగే ముందు విఘ్నం రాకుండా జయప్రదం కావటానికి తగు జాగ్రత్తను, జ్ఞానాన్ని కలిగి ఉండక తప్పదు. ఏనుగు అడుగు వేసే ముందు నేల గట్టితనాన్ని తెలుసుకొని మరీ నడుస్తుంది. ప్రాణుల్లో ఏనుగు బుద్ధి బలం దానిలాగే చాలా పెద్దది. ఏనుగంత విశేష మేధస్సును కలిగి ఉండాలనే సూచనగా నేను గజాననుడిగా ఉన్నాను. నీవు నిద్రిస్తున్న సమయంలో రాక్షసుడైన నరకాసురుడు నీ 4 వేదాల్ని అపహరించి సముద్రం అడుగున దాచాడు. మహావిష్ణువు మత్స్యావతారం దాల్చి వాణ్ణి సంహరించి నీ వేదాల్ని భద్రంగా తెచ్చి వటపత్ర సాయినై ఉన్న నా దగ్గర ఉంచాడు. ఇవిగో వాటిని తిరిగి గ్రహించి సృష్టి నిర్వర్తించు అని చెప్పి విఘ్నేశ్వరుడు బ్రహ్మకు వేదాలనిచ్చాడు. బ్రహ్మ వాటిని అందుకొని పరమానందంతో విఘ్నేశ్వరుణ్ణి స్తుతిస్తూ, విఘ్నేశ్వర, నేను సృష్టి కల్పించే ముందు నిన్ను ధ్యానించి మనసారా నిన్ను పూజించి మరీ ప్రారంభిస్తున్నాను. ఉపక్రమించే వరం అనుగ్రహించు అని కోరాడు. విఘ్నేశ్వరుడి ప్రభావం వల్ల అంతవరకు జరిగిన వంకర టింకరల సృష్టి అంతా క్షణంలో మటుమాయమైంది. అప్పుడు విఘ్నేశ్వరుడు మళ్ళీ బ్రహ్మతో, బ్రహ్మదేవుడా, వక్రతను తుండతుండాలుగా ముక్కలు చేసేవాడిని గనుక నేను వక్రతుండు అనే పేరుకు సార్థకంగా నా తొండం వక్రంగా ఉంటుంది. వక్రతుండిని అయిన నన్ను ధ్యానించి తలపెట్టిన నీ పని కూడా వంకరపోదు అని చెప్పాడు. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.